క్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాస ప్రార్థన కొడుకను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలలో ఉంచి ప్రార్థనలో నాతో ఏకీపించవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు నాయన. మహోన్నతుడా, గొప్పవాడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. రాజులకు రాజ్యానికి స్తోత్రములు నాయన. మహోన్నతుడా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కుడికను దీవించండి ప్రభువా. అయా, మీ సన్నిధిని ఈ స్థలమందు ఉంచమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఉపవాస ప్రార్థన కుడికలో ఎంతమంది అయితే ఏకీభించి ప్రార్థిస్తున్నారో వారి సమస్యల కొరకు ప్రభువా విడుదల పొందుకోలేక ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో వారందరి పక్షంగా అయా నీ సేవకురాలను నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అయా, వారందరినీ యేసుక్రీస్తు నామములో విడిపించండి. అయా, వారు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలను మీరు ఆలకించమని సంధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మహోన్నతుడానికి స్తోత్రాలు. పాడుచున్న పాటలో తండ్రి మీరుండి నడిపించండి. వాక్యంలో మీరుండండి ప్రభువా, నీకు స్తోత్రాలు. మీ సేవకురాలు నన్ను మీ ఆత్మచేత నడిపించండి ప్రభువా, మీ ఆత్మచేత నడిపించండి. వింటున్న వారందరూ కూడా మేలు పొందుకోవాలి, విశ్వాసంలో బలపడాలి, ఆత్మీయతలో బలపడాలి. అయానికి స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, త్రొట్టిల్లకుండా ప్రభువా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన విజ్ఞాపనలో తోడుగా ఉండండి. ఈ దినం మేము చేస్తున్న ప్రార్థనలన్నిటినీ మీరు ఆలకించి గొప్ప మేలు ఆశీర్వాదమును అయా ఈ ప్రార్థనలో ఏకీపించిన వారందరికీ కలుగు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీపించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెస్లేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభునామాన్ని కనపరుస్తాడు. తనతో పాటు కలిసి ప్రభువుని కనపరచవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి.
ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూల్గున్నది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూల్గున్నది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే ఉండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరిచిన బెస్లేని బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని కనపరుస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా పాటల ద్వారా దేవుని గనపరచుట మనకెంతో ఆశీర్వాదకరమండి. దేవుని బిడ్డలారా, మరి బెస్లేలు పాడుతున్నప్పుడు తనతో పాటు కలిసి ప్రభువుని గనపరుస్తున్న మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం ఉపవాసి ప్రార్థన కూడికలో దేవుని వాక్యమును మీతో పంచుకోవాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే మనలను త్రొట్టిల్లకుండా కాపాడేది. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. ఎవరు బలహీనులుగా కనిపిస్తారు, ఎవరు అవిశ్వాసంతో కనిపిస్తారు, ఎవరు దేవుని వాక్యమునకు దూరంగా ఉన్నారు,
అని వాడు తిరుగులాడుతూ ప్రియదేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని వాక్యమును అశ్రద్ధగా ఉంటారో, దేవుని వాక్య విషయంలో వారిని మృంగివేయవలనని, ఎందుకంటే సమయము కొంచెమే అని వాడు బహు క్రోధం గలవాడై తిరుగులాడుతూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా. హల్లెలూయా. గనక ఈ భయంకరమైన దినాల్లో, ఈ దుర్దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో ఉన్న మనము దేవుని వాక్యమును ఎక్కువగా ధ్యానం చేయాలి. దేవుని వాక్యమును వినడానికి సమయమును కేటాయించాలి. ఎందుకంటే దేవుని వాక్యమే నువ్వు అపవాది కుయుక్తిలో పడిపోకుండా, అపవాది వేస్తున్న బాణములు నీ మీదకి రాకుండా, అపవాది నీ కుటుంబం మీద దాడి చేయకుండా నిన్ను నీవు కాపాడుకునేది ఏమిటి అంటే దేవుని వాక్యమే. హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యమును ధ్యానం చేయాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దానిని వినడానికి, దాన్ని అంగీకరించడానికి, దాని ప్రకారం నడవడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలండి. ఎవరైతే ఆయన వాక్యమును అంగీకరిస్తారో వారు సురక్షితముగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే ఆయన వాక్యమును అంగీకరిస్తారో వారు సురక్షితముగా ఉంటారు. వారి కుటుంబము నిత్యము కాపాడబడుతుందండి. అంతేకాకుండా ఎవరి హృదయంలోనైతే వాక్యం ఉంటుందో వారు పాపము చేయరు అని 119వ కీర్తన 11వ చరణంలో మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని వాక్యమును వింటూ దాన్ని వారి హృదయం అనే పలక మీద ఎవరైతే రాసుకొని దాన్ని హృదయంలో భద్రపరుచుకుంటారో వారు పాపము చేయలేరు. పాపం వారి యొద్దకు వచ్చినా వారిలో ఉన్న దేవుని వాక్యము వారిని గద్దిస్తూ ఉంటుంది. అమ్మో, నేను దేవుని వాక్యముని వింటున్నాను, దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది కదా, నేను ఇటువంటి పాపంలోనికి వెళ్ళకూడదు, ఇటువంటి మోసంలో నేను పడకూడదు, ఇటువంటి సాతాను వేస్తున్న కుయుక్తుల్లో నేను పడిపోకూడదని ఒక భయం అనేది కలుగు చేసేది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యమేనండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం చూస్తే అనేకమైన దుర్బోధలు బయలుదేరి ఉన్నాయి. అనేకమైన దుర్బోధలు సమాజంలో మనం వింటూ ఉన్నాం. ఆ దుర్బోధల్లో మనం పడిపోకుండా మనల్ని కాపాడేది కూడా దేవుని వాక్యమే. ఈ దేవుని వాక్యమును ఎవరైతే ధ్యానము చేయరో, ప్రతిదినం దేవునితో ఎవరైతే మాట్లాడరో, దేవుని వాక్యము నిత్యము ధ్యానము చేయకుండా ఎవరైతే ఉంటారో వారిని అపవాది పడదోస్తాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే వానిలో దేవుని మాటలు లేవు, వాళ్ళలో దేవుని వాక్యము లేదు గనక. నీవు నిత్యము దేవుని వాక్యమును ధ్యానించే వ్యక్తివైతే ఎటువంటి దుర్బోధలను విన్నా లేదు, నా యేసు ఈ విధంగా చెప్పారు కదా, దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది కదా, దేవుని వాక్యమే స్థిరమైనది, దేవుని వాక్యమే కరెక్ట్ అయినది, ఈ దుర్బోధలు నిజమైనవి కావని నీ ఒక భయము కలిగి జీవించగలవు. హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా వాక్యమును ధ్యానం చేయాలని, వాక్యము దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దిన మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్దాం. ఈ దిన మన యొక్క అంశము సరైన త్రోవలో నీవు నడవాలి అంటే ఎలా ఉండాలి, సరైన త్రోవలో నీవు నడవాలి అంటే ఎలా ఉండాలి అనే అంశమును ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. మన మూలవాక్యంగా యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనమును నేను చదువుతున్నానండి. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడునైన యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను అని దేవుడు తన ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా తన ప్రజలతో, తన బిడ్డలతో మాట్లాడుతున్న మాటగా ఈ మాటను మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏమేమి మాట్లాడుతూ ఉన్నారని మనం చూస్తే, నీ విమోచకుడును, నిన్ను విమోచించిన వాడనైనా, పరిశుద్ధ దేవుడునైనా నేను నీకు ఉపదేశము చేస్తాను, నిన్ను విమోచించాను, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక నిన్ను నేను ఉపదేశించి నీకు ప్రయోజనకరమైన మార్గంలో నేను నిన్ను
నడిపిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడునైన యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనగు యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసదను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నారండి? తన బిడ్డలతో, తన ప్రజలతో అని మన ఇక్కడ వాక్యంలో చూస్తే, నీకు ప్రయోజనము కలుగునట్లు నేనే నీకు ఉపదేశము చేస్తాను. హల్లెలూయా. మన ఉపదేశకుడు ఎవరండి? దేవుడై ఉన్నారు, పరిశుద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. విమోచకుడు, పరిశుద్ధుడు మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. దేని కొరకండి? మనకు ప్రయోజనం కలుగునట్లు. ఆయన ఉపదేశము మనకు ప్రయోజనమును కలుగజేస్తుంది, ఆయన ఉపదేశము మనకు మేలు కలుగజేస్తుందని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నేనే నీకు ఉపదేశము చేస్తాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఉపదేశమును ఎవరైతే అంగీకరిస్తారో వారు సురక్షితముగా ఉంటారని సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నారు, నీకు ప్రయోజనము కలుగునట్లు నేనే నీకు ఉపదేశం చేస్తానని. ఆ ఉపదేశం ఎవరైతే అంగీకరిస్తారో వారు సురక్షితంగా ఉండడమే కాకుండా వారు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటారు. ఎందుకంటే నా దేవుడు నన్ను చూచుకుంటాడు, నా దేవుడు నాతో ఉన్నారని చెప్పి ఆయన ఉపదేశము ఆయన విన్నవారికి ఒక అభయము, ఒక ధైర్యం ఉంటుంది కనుక కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా ఉంటారని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, సామెతల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, నా ఆజ్ఞలను నీవు మనసును ఉంచుకొని నీ ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. హల్లెలూయా. దేవుని యొక్క ఉపదేశం వింటున్న నీవు దానిని కాపాడుకున్నట్లయితే, దాన్ని హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే నీవు బ్రతుకుదువు, నెమ్మది పొందుకుంటావని 2:33లో మనం చూస్తున్నాం. ఇక్కడ 7వ అధ్యాయము 2లో మనం చూస్తే, ఎవరైతే ఆయన ఉపదేశమును కనుపాప వలె కాపాడుకుంటారో, ఆ మాటలను జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకుంటారో వారు బ్రతుకుదురని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34లో మనం చూస్తే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. హల్లెలూయా. అనుదినము నీకు ప్రయోజనం కలుగునట్లు నేను నీకు ఉపదేశం చేస్తూ ఉన్నాను. ఈ ఉపదేశమును అనుదినము ఎవరైతే ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని, అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొన్ను, యెహోవా కటాక్షం వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొన్ను. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అనుదినము ఆయన గడప యొద్ద, ఆయన సన్నిధిలో ఎవరైతే కనిపెట్టుకొని ఆయన మాటలు వినడానికి, ఆయన ఉపదేశం వినడానికి వారు సిద్ధపరచుకుంటారో వారు ధన్యులని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నా ద్వారబంధములను కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. ఎందుకంటే వారి కీడు వస్తుందన్న భయం ఉండదు. ఆ మాటలు హృదయంలో ఉంచుకున్నారు కనుక నెమ్మదితో వారు జీవించగలరు అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యెహోషువకు దేవుడు ఒక చక్కటి ఉపదేశమును చేశారు. ఏమిటి అంటే, మోషే మృతి పొందిన తరువాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి మనం చదివినట్లయితే దేవుడు యెహోషువతో మాట్లాడుతూ, ఇగో ఇశ్రాయేళ్ల బాధ్యత అంతా నీ మీద నేను పెడుతూ ఉన్నాను గనుక ఇశ్రాయేల్ ప్రజలను కాపాడాలి, ఇశ్రాయేల్ ప్రజలను సరైన మార్గంలో నువ్వు నడిపించుకుంటూ వెళ్ళాలి అంటే మొదట నీవు నా త్రోవలో నడవాలి, మొదట నీవు నా ఉపదేశం వినాలి, నా మాటలు నువ్వు జాగ్రత్తగా వినాలి,
దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు త్రొట్టెళ్ళకూడదు అని 1 నుండి 7 వరకు మనం చదివినట్లయితే అక్కడ ఎన్నో విషయాలను దేవుడు యెహోషువకు ఉపదేశం చేసినట్లు, యెహోషువకు తెలియజేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. నా ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలన్నిటినీ నువ్వు గైకొనాలి, దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు త్రొట్టెళ్ళకూడదు, అప్పుడు నేను నీకు తోడై ఉండి నేను నడిపిస్తానని అక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లు యెహోషువ గ్రంథంలో మనం చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని వలన ఉపదేశమును యెహోషువ పొందాడో ధైర్యపరచబడి ఇశ్రాయేలు ప్రజలను ముందుకు నడిపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన ఉపదేశము యెహోషువకి ఏం కలుగు చేసిందండి? ధైర్యము కలుగు చేసింది. యెహోషువ, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడే ఉన్నాను, నా ధర్మశాస్త్రంలో ఉన్న వాటినన్నిటినీ నువ్వు గైకొని వాటి ప్రకారం నువ్వు జీవించు, వాటిని అనుసరించి అలా నువ్వు జీవించినట్లయితే నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకు నేను ఎలా అయితే తోడై ఉన్నానో నీకు నేను అలా తోడై ఉండి నేను నడిపిస్తానని ప్రియదేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 7 వరకు మనం చదివినట్లయితే చాలా విషయాలు అక్కడ దేవుడు యెహోషువకు ఉపదేశించినట్లు, యెహోషువకు తెలియజేసినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకు మంచి ఉపదేశకుడై ఉన్నాడు. ఆయన మనకు ప్రయోజనం కలుగునట్లు, మనకు మేలు కలుగునట్లు, మనకు నెమ్మది కలుగునట్లు దేవుని బిడ్డలారా మనకు ఉపదేశము చేయవాడై ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యెహోషువకు ఉపదేశం చేశారు, మరి నాకెలా ఉపదేశం చేస్తారు అని చాలామంది అనుకోవచ్చు. నీ ఉదయకాలము లేచి బైబిల్ తెరిచి నువ్వు దేవుని వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యమును నువ్వు చదువుతున్నప్పుడు ఆ వాక్యము ద్వారా నీతో ఆయన ఉపదేశం చేయ దేవుడై ఉన్నారు. అంతేకాకుండా తన సేవకుల ద్వారా నీకు ఉపదేశం చేయవారై ఉన్నారు. నువ్వు ఆలయానికి వెళ్ళినప్పుడు సేవకుల ద్వారా నీకు చక్కటి ఉపదేశమునిచ్చి నిన్ను బలపరచు దేవుడై ఆయన ఉన్నారండి. హల్లెలూయా. నీవు అనుకుంటావు మా పాస్టర్ గారి వాక్యం చెప్తున్నారని, కానీ పాస్టర్ గారిలో దేవుని ఆత్మ ఉండి ఆయనే పరిశుద్ధాత్మ దేవుడే నీకు చక్కటి ఉపదేశమునైనా చేస్తున్నారు. నీకు ప్రయోజనం కలుగునట్లు చక్కటి ఉపదేశము నీకు చేయు దేవుడై ఆయన ఉన్నారు. నువ్వు సరైన త్రోవలో నడవాలని చెప్పి నిన్ను మంచి మార్గంలో నడిపించుట కొరకు నీకు ప్రయోజనం కలుగునట్లు ఉపదేశము చేయ దేవుడై ఆయన ఉన్నారు. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వరకు మనం చదివినట్లయితే ఒక దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు బేతనియాలో ఉన్న మార్తా మరియా ఇంటికి వెళ్ళినప్పుడు మార్తా యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించగా ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, మరియా యేసుక్రీస్తు ప్రభువారి పాదముల వద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. మార్తా విస్తారమైన పనులతో దేవుని మాటలకు సమయం ఇవ్వలేదు, కానీ మరియా ప్రియదేవుని బిడ్డలారా యేసుక్రీస్తు పాదముల వద్ద కూర్చుండి ఆయన చెప్పు ఉపదేశమును, ఆయన చెప్పు బోధన వింటూ ఉన్నప్పుడు దేవుని మాటలు ఆమెకు ఎంతో నెమ్మదిని కలుగు చేస్తున్నాయి. ఆ మాటల ద్వారా ఆమె ఎంతగానో పరవశించిపోయి ప్రియదేవుని బిడ్డలారా దేవుని మాటల్లో లీనమైపోయినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మార్తా నీ విస్తారమైన పనులు పెట్టుకొని నీవు ఈ విధంగా నీవు ఉన్నావు, కానీ మరియాను నువ్వు చూచినట్లయితే ఈమె ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. మరియా ఏం చేస్తుంది? ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. మార్తా నీ విస్తారమైన పనులను బట్టి తొందరపడుచున్నావు, కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. నా ఉపదేశము ఆమె వింటుంది, నా బోధన ఆమె వింటుంది, ఇది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఈ లోక సంబంధించిన ఆహారంలో సిద్ధపరుస్తున్నావు, అది ఈ దినము తింటే రేపటికి పోతుంది, అది నిలిచేది కాదు. ఈ లోక సంబంధమైన ఆహారపు పనుల్లో నీవు ఉన్నావు, కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఎందుకంటే ఆ మాటలు మరియా హృదయములో నాటుకున్నాయి, ఆ మాటలు మరియా హృదయంలో నింపబడి ఉన్నాయి. ఆ హృదయంలోండి ఎవరు కూడా ఆ మాటలను తీసివేయలేరని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను చెప్తున్నానంటే మనకు ప్రయోజనము కలుగునట్లు, మనకు మేలు కలుగునట్లు
కలుగునట్లు, మనకి నెమ్మది కలుగునట్లు, కీడు వస్తున్న భయం లేకుండా సురక్షితంగా మనం జీవించినట్లు తానే మనకు ఉపదేశం చేయు దేవుడై ఆయన ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకు ఉపదేశము చేయు దేవుడై ఆయన ఉన్నారని చెబుతూ ఆయన ఏమంటూ ఉన్నారండి, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదను. ఆయన ఉపదేశము చేస్తూ ఆ ఉపదేశం మనకేం చేస్తుందండి, మనం ఏ త్రోవలో నడవాలి, మనం ఏ విధముగా నడుచుకోవాలో మనల్ని నడిపించే ఉపదేశమును ఆయన చేస్తానని ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను. నిజమే, చాలామంది వారి త్రోవలు వంకరి త్రోవలుగా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అట్టి వారిని సైతము సరైన త్రోవలోకి నడిపించిన దేవునిగా ఆయన ఉన్నారండి. అట్టి వారిని సైతం కూడా సరైన త్రోవలోకి ఆయన నడిపించారు. దేవుని బిడ్డలారా, సౌలును మనం చూసినట్లయితే సౌలు ఒక పరిసయ్యుడు. సౌలు దేవుని బిడ్డలారా బాల్యము నుండి ఒక నిష్ట కలిగిన పరిసయ్య కుటుంబానికి చెందినవాడు. ఎక్కడ మనకు కనిపిస్తుందంటే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయములో మనం చూసినట్లయితే చూడండి, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నానండి. మొదటి నుండి యెరూషలేములో నా జనం మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహు నిష్టగల తెగను అనుసరించి పరిసయ్యుడిగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఇక్కడ పౌలు ఒక సభలో మాట్లాడుతూ, పౌలు ఏమండి అప్పటికి సౌలుగా ఉన్న సౌలు పౌలుగా మార్చబడిన తరువాత అనేక మంది ప్రధాన యాజకుల ద్వారా, పరిసయ్యుల ద్వారా, సద్దూకయ్యుల ద్వారా ఆయన హింసింపబడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో పౌలు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ సౌలు పౌలుగా మారిన తర్వాత చెప్తున్న మాటగా ఇక్కడ మనం చూస్తున్నాం. మీ అందరికీ తెలుసు, నేను కూడా ఒక పరిసయ్యుడనే, నిష్టగల పరిసయ్యుల కుటుంబంలో జన్మించిన వాడనే. బాల్యము నుండి కూడా నేను అనేకమైన వాటిని నేర్చుకున్నాను అని చెప్తూ ఉన్నాడండి. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహు నిష్టగల తెగను అనుసరించి పరిసయ్యుడిగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. నేను బాల్యము నుండి వారి మధ్య ఎదిగాను, నేను బాల్యము నుండి పరిసయ్యుడిగానే వారి దగ్గర అన్నీ నేర్చుకున్నాను. అటువంటి నేను యేసే దేవుడని ఇప్పుడు చెప్తూ ఉన్నాను, దయచేసి నమ్మండి నా మాటలని అక్కడ పౌలు గారు చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ మనకు చక్కటి మాట కనిపిస్తూ ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియదేవుని బిడ్డలారా 5వ వచనంలో చూస్తే, 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడునై ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడునై ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు నేను ఈ విషయాలు మీకు చెప్తూ ఉన్నానంటే దేవుని బిడ్డలారా, పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఈయన పరిసయ్యులతో కలిసి ఉండేవాడు. బాల్యము నుండి కూడా ఈయన ఏమండి మత ఆచారమును ఆచరించిన వాడు, ఒక నిష్టగల పరిసయ్యుడుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇటువంటి వ్యక్తి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని ఎరిగిన ప్రజలను, యేసే దేవుడని ఎవరైతే అంగీకరిస్తూ ఉన్నారో వారిని హింసిస్తూ, వారిని చంపుతూ, అప్పటికే స్టెఫెన్ని చంపివేసినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. ఈయన సరైన మార్గం ఏదో ఎరగలేని వాడిగా ఉన్నాడు. ఏ మార్గమో సరైన మార్గమో తెలియలేని వాడిగా ఉన్నాడు. ఎవరండి? సౌలు పౌలుగా మారక ముందు.
ఆయన ఒక దినాన్ని ప్రియదేని బిడ్డలారా దేవుని ప్రజలను హింసిస్తూ దేవుని ప్రజలను బంధిస్తూ దమస్కులో ఉన్న దేవుని ప్రజలను కూడా యెరూషలేమునకు తీసుకొని వచ్చి వారిని బంధించాలని అక్కడున్న ప్రధాన యాజకుల ద్వారా మత పెద్దల ద్వారా ఒక అధికారం పొందుకొని ఒక పత్రికను పొందుకొని దమస్కు మార్గం గుండా వెళ్ళిపోతూ ఉన్నాడండి. ఎవరు? సౌలు ప్రియదేని బిడ్డలారా. ఆయనకి నేను వెళుతున్న మార్గమే సరైన మార్గం అనుకుంటున్నాడు. బాల్యం నుండి నేను ఒక మతమును అనుసరిస్తున్నాను, బాల్యం నుండి ఒక నిష్ట గల కుటుంబంలో నేను పుట్టాను, ఒక పరిసయ్యుల కుటుంబంలో నేను పుట్టాను కనుక ఇదే నిజము. యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించిన వారందరినీ కూడా బంధించాలి, యేసు దేవుడు అంటే ఒప్పుకోకూడదని చెప్పి ఈయన ఒక గురితో పరిగెడుతూ ఉన్నాడు. అది ఏ మార్గంలో వెళ్తున్నాడో ఆయనకి తెలియలేకుండా పరిగెడుతూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, పౌలు వెళ్తూ ఉన్నాడు దమస్కు మార్గంలో. దేవుడు ఆయన కనిపెడుతున్నారు, దేవుడు ఆయన చూస్తూ ఉన్నారు. దమస్కు మార్గం గుండా వెళ్తున్న సౌలుతోని దేవుడు మాట్లాడుతున్నారు ప్రియదేని బిడ్డలారా. అప్పుడు మనం చూసినట్లయితే చూడండి ప్రియదేని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నానండి. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ఈయన ఏ మార్గంలో వెళ్తున్నాడో ఎరగక వెళ్తున్నాడు, ఏ త్రోవలో వెళ్తున్నాడో ఎరగలేని స్థితిలో వెళ్తున్నాడు. ఒక నిష్టగల కుటుంబం, నేను వెళ్ళిన మార్గమే మంచి మార్గం అనుకొని వెళ్తూ ఉన్నాడు. దేవుని ప్రజలను హింసిస్తూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, దేవుడు తన వెలుగుతో దమస్కు మార్గమున సౌలును దర్శించి, సౌలా సౌలా, నువ్వు హింసిస్తున్నా యేసును. ఆ మాట విని వెంటనే, ఆ వెలుగును చూచిన వెంటనే పౌలు లేవలేక పడిపోయాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. నీవు హింసిస్తున్నా యేసును. నిజమే దేవుని బిడ్డలారా, సంఘమును సౌలు హింసిస్తున్నాడు. సంఘం ఏమైందండి? క్రీస్తు శరీరమై ఉంది. అంటే సంఘమును హింసిస్తే ఎవరిని హింసిస్తున్నట్లు? యేసుక్రీస్తు ప్రభువారిని హింసించినట్లే. సంఘమునకు శిరస్సు ఎవరండి? క్రీస్తు ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘమును హింసిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అనే మాటకు కింద పడిపోయిన సౌలు కళ్ళు తెరవలేకపోతున్నాడండి. ఆయన కళ్ళు మూతపడిపోయి ఆ వెలుగును తట్టుకోలేక ఆయన కళ్ళు మూతపడిపోయినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ స్వరం విన్న పౌలులో ఒక భయము, ఒక వణుకు ప్రారంభమైంది. ఆ వెలుగును చూసిన సౌలు ప్రియదేని బిడ్డలారా, యేసు అంటున్నారు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు. ఆ మాట విన్న వెంటనే సౌలుకి ఒక జ్ఞానము కలిగిందండి. నేను వెళ్తున్న మార్గము సరైనది కాదు అని కనువిప్పు ఆ దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారు సౌలుకు కలుగు చేశారు. నేల మీద పడిన సౌలు ప్రియదేని బిడ్డలారా, ఇక ఏమీ చేయలేని వాడిగా, లేవలేని వాడిగా పడిపోయాడు. కండ్లు తెరుద్దామంటే ప్రియదేని బిడ్డలారా, కండ్లు తెరవలేకపోతున్నాడు. కండ్లకు చూపు పోయింది ప్రియదేని బిడ్డలారా. ఇటువంటి స్థితిలో ఉన్న సౌలు యేసు నిజమైన దేవుడని, యేసే సర్వశక్తిమంతుడని, నేను యేసుని హింసించట్లేదు కదా, యేసు ప్రజలను హింసిస్తున్నాను కదా, అయితే ఆ ప్రజలను హింసిస్తూ ఉంటే ఆయన వచ్చి వారి పక్షంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఆయన నిజమైన దేవుడు. ఆ వెలుగును చూచిన సౌల్లో పశ్చాత్తాపం, సౌల్లో మార్పును కలిగినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మాకండి వంకర మార్గములో, తెలియని మార్గంలో ప్రయాణం చేస్తున్న సౌలునకు ఉపదేశము చేసి, ప్రయోజనకరమైన ఉపదేశము చేసి ఆయన నడవవలసిన త్రోవలోకి నడిపించిన దేవునిగా మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా హల్లెలూయా. కఠినాత్ముడు, మూర్ఖుడు, దేవుని ప్రజలను హింసించువాడు, అటువంటి వాడిని దేవుడు ఏం చేశాడండి? తన వెలుగుతో దర్శించి, తన స్వరముతో దర్శించి, తన ఉపదేశమును సౌలుకు చేసి
సరైన త్రోవలోకి నడిపించిన దేవునిగా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలుతో దేవుడు మాట్లాడుతున్నారు, సౌలా నువ్వు నన్ను హింసిస్తున్నావు అయ్యా అని సౌలు పశ్చాత్తాపడుతున్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. నిజమే ప్రియదేని బిడ్డలారా, తన ప్రజలను ఎవరైతే హింసిస్తారో వారు మొదట ఎవరిని హింసిస్తూ ఉన్నారండి? ఆయనను హింసిస్తూ ఉన్నారు. తన బిడలను ముట్టుకున్న వారటండి మొదట తను కనుపాపును ముట్టుకున్నట్లే అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మిమ్మును ముట్టినవాడు నా కనుపాపును ముట్టినవాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదట మనం హింసింపబడుతూ ఉన్నప్పుడు ఆయన మన పక్షంగా హింసింపబడుతూ మన పక్షంగా బాధ్యతను తీసుకునే దేవునిగా ఆయన ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సౌలుతో దేవుడు మాట్లాడుతూ నేను నిన్ను బాగు చేస్తానని వెంటనే అనానీయాతో తన బిడ్డతో దేవుడు మాట్లాడి, అననీయ నీవు వెళ్ళి ఇగో సౌలుకు ప్రార్థన చెయ్యి, అతడు 3 దినములు బట్టి చూపు లేక ఉన్నాడని. ప్రియదేని బిడ్డలారా, అననీయతో దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి 10వ వచనంలో చూస్తే, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభువు నువ్వు లేచి తిన్న వీధి అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువారి ఇంట తార్షు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా. హింసిస్తున్న సౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3 దినముల అన్నపానములు పుచ్చుకోకుండా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా నేను బాధ పెట్టానయ్యా, నీ బిడ్డలను నేను బాధించాను అని చెప్పి ఇప్పుడు ప్రార్థించే వ్యక్తిగా సౌలు మారిపోయాడండి. అంతేకాకుండా ప్రియదేని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తే 14వ వచనంలో, అక్కడి నుండి నీ నామం బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. ఎవరంటున్నారండి? అననీయ యేసుక్రీస్తు ప్రభువారితో అంటున్నారు, అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయమంటున్నావేటయ్యా? ఆయన ఇగో దేవుని ప్రజలందరినీ బంధించడానికి అధికారం పొందుకొని దమస్కు వస్తూ ఉన్నాడని. లేదు అననీయ నువ్వు వెళ్ళి సౌలుకు ప్రార్థన చేయమన్నప్పుడు ఏంటండి? అననీయ వెళ్ళి ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. చూడండి ప్రియదేని బిడ్డలారా, 17వ వచనం, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అననీయ వెళ్ళి ప్రార్థన చేయగా ఏమండి దేవుడు తన ఆత్మతో సౌలును దర్శించి అతని కండ్లను తెరవగా అతడు దృష్టి పొంది బాప్తీసం వెంటనే పొందుకొని అప్పుడు ఆహారం తీసుకున్నాడండి. వెంటనే సంఘములోనికి వెళ్ళి బోధ వింటూ మొదట ఏం చేశాడండి? యూదులందరి వారితో కలిసి ఆయన బోధ వింటూ ఆయన బోధలో ఏమండి లీలమై ఆయన బోధను నేర్చుకొని గొప్ప సేవకునిగా పౌలుగా మారినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలుగా ఉన్న ఏమండి సౌలు పౌలుగా మారిన తర్వాత హల్లెలూయా గొప్ప పరిచర్య చేస్తూ దేవుని కొరకు ఏమండి అనేక పర్యాయములు హింసింపబడ్డాడు, అనేక పర్యాయములు కొరడా దెబ్బలతో కొట్టబడ్డాడు, అనేక పర్యాయములు ఇక మరణము అంచుల వరకు వెళ్ళి కూడా మరలా దేవుని చేత కృపను పొందుకొని బ్రతికింపబడ్డాడు. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆ సౌలే పౌలుగా మారి అనేకమైన పత్రికలు రాసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, దేవుడు ప్రయోజనకరమైన ఉపదేశము చేసి సరైన త్రోవలోకి నడిపించే దేవునిగా ఆయన ఉన్నారండి. కఠినాత్మల సైతము ఆయన ఉపదేశం మారుస్తుంది, భ్రష్టుల సైతము ఆయన ఉపదేశం మార్చివేస్తుంది. నీకు ప్రయోజనము కలుగునట్లు నేనే నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన త్రోవని నేను నడిపిస్తాను. సౌలుకి ఆయన ఉపదేశము చేసి ఆయన దర్శించి
పౌలుగా మార్చి సరైన త్రోవలో దేవుడు నడిపించారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన యొక్క అంశం మనం చెప్పుకున్నాం. సరైన త్రోవలో నీవు నడవాలి అంటే ఎలా ఉండాలి? ఆయన ఉపదేశమును మనం వినాలి, ఆయన ఉపదేశమును మనం అంగీకరించాలి. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, సరైన త్రోవలో మనం నడవగలం. ఆ సరైన త్రోవ ఏదండి? యేసుక్రీస్తు నడిపించే త్రోవ. నేనే మార్గం అన్నారైనా. ఆ మార్గంలో మనం నడిస్తే నిత్య జీవానికి మనం వారసులుగా నిత్య జీవాన్ని మనం పొందుకోగలమండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమునై ఉన్నాను. ఆ సత్యము, జీవము, మార్గమై ఉన్న ఆయన త్రోవలో ఎవరైతే నడుస్తారో వారు నిత్య జీవమును పొందుకుంటారండి. వారు ఎవరు నడవగలరు? ఆయన ఉపదేశం వినువారు, ఆయన అంగీకరించువారు ఆ త్రోవలో నడవగలరని దేవుని వాక్యం మనకి సెలవిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ఆయన ఉపదేశం విన్న సౌలు పౌలుగా మార్చబడి గొప్ప పరిచర్య చేస్తూ అనేక సంఘములను కట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుక ఆయన ఉపదేశము కఠినాత్మల సైతం మార్చేది. గనుక మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఉపవాస ప్రార్థన కుడికలో కఠినాత్మలను, భ్రష్టులను, నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని, సంఘములను హింసించేవారిని, దేవుని ప్రజలను హింసించేవారిని నీవు దర్శించు నాయనా. సౌలుని ఏ విధంగా అయితే దర్శించి పౌలుగా నువ్వు మార్చివేశావో అట్టి రీతిగా ఇటువంటి వారందరూ నువ్వు మార్చు నాయనా అని ఎవరైతే ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థిస్తారో వారికి ఏమండి ప్రియదేవుని బిడ్డలారా, ఏమండి దేవుడు ఉపదేశమునిచ్చి ఆ కఠినాత్మలను మార్చివేసే దేవునిగా మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. నీకు ప్రయోజనం కలుగునట్లు నేను నీకు ఉపదేశం చేస్తానని, నీవు నడవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తానని దేవుడి ఉపవాస ప్రార్థన కూడికలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో ఉపదేశం వినాలి, ఆయన ఉపదేశం అంగీకరించాలి. ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని అనుదినము కూడా ఆయన మాటలు వినడానికి ఎవరైతే కనిపెట్టుకుంటారో వారు ధన్యులని, కనుపాపం వలె ఆయన ఉపదేశం ఎవరైతే కాపాడుకుంటారో వారు బ్రతుకుతారని దేవుని వాక్యం ఎంతవరకు మనం తెలుసుకున్నాం. కనుక ఆ ఉపదేశము కఠినాత్ముడైన సౌలను పౌలుగా మార్చివేసింది. ఆయన ఉపదేశము నీ ఇంటిలో ఎవరైనా దేవునికి వ్యతిరేకులుగా ఉన్నా, భ్రష్టులుగా నశించిపోతూ ఉన్నా, నీ చుట్టుపక్కల ఎవరైనా కఠినాత్ములుగా ఉన్నా వారి విషయంలో నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వారిని సైతం ఆయన ఉపదేశము మార్చివేయగలిగినదని దేవుని వాక్యం ద్వారా నేను తెలియపరుస్తూ ఈ మాటలను ముగిస్తున్నానండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. సమయంలో మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీపించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీ సమస్య ఏదైనా విశ్వాసంతో ఏకీపించి ప్రార్థన చేయండి. మీ అందరి పక్షంగా దేవుడు గొప్ప కార్యాలను చేయబోతున్నారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు స్తోత్రములు. ఇంతవరకు ఎన్నో మాటల ద్వారా మా అందరితో మాట్లాడారు అయ్యా. మాకు ప్రయోజనకరం కలుగునట్లు, మేలు కలుగునట్లు, నెమ్మది కలిగినట్లు ఉపదేశం చేసి మేము నడవలసిన త్రోవలో మమ్మల్ని నడిపించే దేవునిగా మీరున్నారని ఎన్నో విషయాల ద్వారా మాతో మాట్లాడారు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. నీ దీవెన, నీ ఆశీర్వాదాలు నీ మాటలు విన్నా నీ బిడ్డలందరికీ దయచేయమని సంధిలో ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నా వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, ఎన్నో సమస్యలతో ఇగో నాయనా నీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నారయ్యా. అయ్యా, వారందరిపై నీ కృపను దిగనిమ్మని వేడుకొంచున్నాను. యేసుక్రీస్తు నామములో అది ఎటువంటి సమస్య అయినా విడిపించగలిగిన దేవుడు, మీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు నాయన. సమస్తమును చేయగలిగిన శక్తిమంతుడు ప్రభువానికి వందనాలు. యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రతి సమస్య పోవునుగాక నేను ప్రార్థిస్తున్నాను. రుణభారముల నుండి ప్రతి కుటుంబానికి విడుదల కలుగునుగాక నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో సహాయం చే. మూయబడిన ద్వారములను యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక నేను ప్రార్థిస్తున్నాను. నలువైపుల నుండి మీ సహాయము
కలుగు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. సమాధానము లేని కుటుంబములకు సమాధానము కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో సమాధానము కలుగునుగాక. అపవాది బంధకాల్లో బంధింపబడి నెమ్మది లేక, సమాధానము లేక, రక్షణ లేక ఉన్న కుటుంబాలకు యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక నేను ప్రార్థిస్తున్నాను. సమాధానము కలుగునుగాక నేను ప్రార్థిస్తున్నానయ్యా. అయా నీకు స్తుతులు ప్రభువా. అనారోగ్యములతో బాధపడుతూ నెమ్మది లేక దీర్ఘకాల వ్యాధులతో మంచాన్ని పట్టి ఉన్న రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో వారి తల నుండి సిరి పాదం వరకు మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాను. మీ రక్తమును వారి మీద ప్రోక్షించండి ప్రభువా. మీ గాయపడిన హస్తం వారి మీద పెట్టమని ప్రార్థిస్తున్నాను. వారి కలిగి ఉన్న ఎటువంటి బలహీనతైనా, ఎటువంటి అనారోగ్యమైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పోవునుగాకని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే మీ శక్తితో తాకండి, ఇప్పుడే మీ హస్తంతో తాకండి, ఇప్పుడే వారిని ముట్టమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో విడుదల కలుగునుగాక. విశ్వాసంతో ఏకీవిస్తున్న వారందరికీ యేసు నామములో విడుదల కలుగునుగాక నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. అయా ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభు, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి ఆరోగ్యములు కలుగునుగాక నేను ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. అలాగే రక్షణ లేని కుటుంబాలకి రక్షణ దయచేయండి. యవ్వనస్తులను మీరు దీవించండి. యవ్వన కాలంలో ఉన్న యవ్వన బిడ్డల ప్రభువా, కుడి ఎడమలో త్రొట్టిల్లకుండా నీలో నిలకడగా బలంగా జీవించినట్లు సహాయం చేయండి. అపవాది ప్రభువా అనేక మంది యవ్వనస్తులను మృంగివేస్తూ ఉన్నాడు. మృంగివేయాలని వాడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడయ్యా. వాడి క్రియలను యేసు నామములో నిర్మూలము చేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో నిర్మూలము చేయమని ప్రార్థిస్తున్నాను. వాడి చేతిలోని అనేక మంది యవ్వన బిడ్డలను రక్షించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. నీకు స్తుతులు ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు ప్రభువా. రక్షింపబడి నీలో జీవిస్తున్న యవ్వన బిడ్డలు మరి ఎక్కువగా బలపడినట్లు ప్రభువా వారందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాను. యవ్వన కాలంలో సేవకు వచ్చి, పరిచర్యకు వచ్చి నీ కొరకు భారముతో సేవ చేస్తున్న యవ్వన సేవకులను, యవ్వన సేవకురాండ్లను మీ బలమైన ఆత్మతో నింపి బలంగా మీరు వాడుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలయ్యా. అలాగే ఉద్యోగములు లేని యవ్వన బిడ్డలకు చక్కటి ఉద్యోగములను యేసుక్రీస్తు నామములో మీరు దయచేయండి. పరిశుద్ధాత్మదేవుడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మహోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు. వివాహముల కొరకు సిద్ధపడిన యవ్వన బిడ్డలకు మంచి కుటుంబములను దయచేయండి. వారి తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలను మీరు దీవించండి. మీ చిత్తములో, మీ సంకల్పంలో ఉన్న కుటుంబములను వారికి అనుగ్రహించమని సందులో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుడా నీకు స్తోత్రాలు. అలాగే వివాహములు జరిగి సంవత్సరములు గడిచిన సంతానము లేని కుటుంబాలు ఉన్నాయి ప్రభా. అటువంటి కుటుంబముల మీద నీ కృపను దిగనిమ్మని వేడుకుంటున్నాను. మీరు దర్శించమని ప్రార్థిస్తున్నానయ్యా. అటువంటి కుటుంబంలో సంతానము కలుగునుగాక నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. ఆ యవ్వన బిడ్డపై ప్రభా మీ యొక్క నాయన ప్రభా కలు దృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో సంతాన ప్రాప్తురాలుగా చేయబడునుగాక నేను ప్రార్థిస్తున్నాను. రిబకాను దర్శించారయ్యా, ఎలిజబెత్ని కటాక్షించారయ్యా. మనోహ భార్యను దర్శించిన దేవుడు ప్రభా. మృతతుల్యమైన సారా గర్భమున శక్తితో నింపిన దేవుడు. నీకు అసాధ్యమందంటే ఏదీ లేదు ప్రభా. అయ్యా ఎంతమంది అయితే సంతానము కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నారో, ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తున్నారో అటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి బిడ్డలనిచ్చి మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే పరిశుద్ధాత్మదేవుడానికి స్తోత్రాలు. తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. దైవజనులను దీవించండి. వారు చేస్తున్న పరిచర్ను ఆశీర్వదించండి. వారి అక్కర అవసరతలన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. మారుమూల ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులను, సువార్థికులను దీవించండి. వారి అవసరతలన్నింటినీ తీర్చండి. వారి చక్కటి మందిరములను, చక్కటి స్థలములను మీరు దయచేయండి. వారికి చక్కటి అనుకూలమైన ప్రభావైన మార్గాలను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే మా దేశం కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని దీవించండి. మా దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను మీరు ఆశీర్వదించండి. మా దేశంలో నెమ్మది, సమాధానము దయచేయండి ప్రభా. చక్కటి వర్షాలు పడి మంచి పంటలు పండడానికి సమృద్ధి అయిన ఆహారం కలిగిన దేశముగా
దేశముగా మా దేశమును ఆశీర్వదించండి. మా దేశ సరిహద్దులను దీవించమని సందులో ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశముల మధ్య సమాధానమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు ప్రభువా. అలాగే మాకు యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ దీవించండి ప్రభువా. వారి అక్కర అవసరాలన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. స్థానిక మా సంఘ కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాను. మా పరిచయం నూరంతలుగా దీవించండి. మా పరిచయకు కావలసిన సమస్తమును దయచేయమని అనేకమైన అవసరతలు సంఘములో ఉన్నాయి. వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో అనుగ్రహించమని ఎంతవరకు మాకు తోడుగా ఉండి ఉపవాస ప్రార్థన అంతటిని దీవించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము. శోధంలోనికి తేకా దుష్టుడు తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభయేసు రక్తమే జయం. ప్రభయేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.